ప్రయోజనం ఉంది. ప్రయోజనం అంటే అసూయకి నాడు వాతావరణ నీళ్ళు సగలబడిపోవాలి ప్రయత్నం ఆనందం అనుకుంటాడు. ధైర్యం చాలు, ఎవడైనా పట్టుకు చెత్తగా బాధేస్తాడు. వాడు కర్మకాలం జరిగిన బయటపడుతూ ఊళ్ళో వాళ్ళు చంపేస్తారుగా, కొట్టేస్తారు కదా. ఈ అవమానంతో భయం పిరికివాడు ఏం చేస్తాడు? ధైర్యవంతుడు దుర్మార్గుడైన సన్మార్గుడైన ప్రయత్నం విడవడు. ఆ ప్రయత్నంలో బుద్ధి జ్ఞానం కలిగినప్పుడు దుర్మార్గం నాకు బాధ, నా కుటుంబానికి బాధ గ్రహించాడు, మెల్లగా వాడే మారుతాడు. ఇక్కడ మార్పులు అవసరం. అలాగే మంచి పనులు చేసినప్పటికీ కలిసి రాలేదు, కొంచెం చేద్దాం, కానీ కొంచెం అబద్ధం అర్థం. 10 అబద్ధాలు పెళ్లి చేయొచ్చుగా, 10 అబద్ధాలే పెళ్లి చేసి ఇల్లు కట్టచ్చుగా, అప్పు తీసుకోమన్నా బతుకుంటే ఇస్తాను. ఆ పోతాం ఏం చేస్తాడులే అనుకున్నాను. అన్ని భావాలు అందరికీ ఉన్నాయి. ఆ భావాలు అందరికీ ఉన్నాయి. నీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసి మోసంతో మోసంతో ఉన్నా, తెలిసి ప్రేమించబడుతున్న ప్రేమతో పరస్పర ఆకర్షణ అయ్యా. ఆ ప్రేమ ఉండాలి. ప్రేమ రాగద్వేషాలు కాబట్టి వస్తువులతో వచ్చినన్ని, దేవంతో వచ్చినన్ని, దేవ సంబంధమైన భార్య పిల్లలు, దేవరాశులతో అనుబంధమైన ప్రకృతి సంబంధం, అన్ని విధాల అన్ని మతస్థులకి అన్ని మార్గాలకి సుఖదుఖాలతోనే కొట్టుకుంటున్నాను. ఇవి తీసేయాలి, వీటిని అంచాలి, వీటిని నాశనం చేయాలి. అతీతం ఏదో ఉందన్నారు. కానీ ఇక్కడ ఆ ప్రసక్తి లేదుగా. ఆ ప్రయత్నాల్లో ఎన్ని బాధలు పడుతున్నారు. పిప్పి పన్ను వచ్చింది, అనుభవంలో వచ్చేది. అదే అనుభవంలో వచ్చి ఇలా పీగేశాడు, కాస్త తొలిగింది, అయిపోతుంది. ఈ లోపల ఏదో సూది కూర్చుకుంది, సెప్టిక్ అయింది, గబగబా అక్కడికి వెళ్ళి పీగేశాడు. చాలా బాగుంది. ఆ కంటికి సాకు కొట్టేస్తుంది, ఎంత ఖర్చు అయిపోయిందో. కానీ అదే పిప్పి పన్ను వచ్చినప్పుడు కొన్ని సహజంగా తినే ఆహారాల్లో సర్దుకోవచ్చుగా. ఏమక్కడ ఉప్పు నీరు రోజు కూడా పుక్కిలిచ్చి పంటికి వంచితే వాటిలో కణాలు పోతాయిగా, అలా చేయట్లేదుగా. అలాగే ఇక్కడ నేను ఉన్నాననే దేహభావంతో ఉన్నప్పటికీ, మనోభావంతో ఉన్నప్పటికీ, నిద్రాకాల భావంతో ఉన్నప్పటికీ, ఇంద్రియాలతో ఉన్నప్పటికీ అవన్నీ కూడా వేరే జ్ఞానం. ఎంత చేసినా చేయకపోయినా అది వేరే జ్ఞానం. కానీ మనసుకు వేరే జ్ఞానం ఏంటి? మనసు లక్షణాలను గుర్తించడం వేరే జ్ఞానం. అది సహజమేగా. అసహజంగా మనం గుర్తించడం. మనసు తనకెదిరిన ఎలా గుర్తించింది? తన నిశ్చలత కాసేపైనా గుర్తించింది, సుఖాన్ని గుర్తించి దుఃఖాన్ని గుర్తించి, ఇన్ని రకాలుగా గుర్తించడం బాధేగా. నిద్రపోకూడదంటే కుదరదు. నిద్ర మొత్తం ఉందా, జీవితాంతం ఉందా, అది ఉండవు. కాబట్టి సుఖ దుఃఖాలు సహజంగా ఎలా ఉన్నాయి? నేను ఉన్నాను కనుక. అంటే నేను శబ్దంతో భావంతోనే సుఖ దుఃఖాలన్నీ కూడా సహజంగా ఉదయించినాయి, పుట్టుకొచ్చినాయి. ఎలాగా? నేను ఉన్నాననేది తోచింది, పుట్టింది, ఆవిర్భించింది. ఎలాగా? ఎవరికెవరితో చూసుకోండి. వ్యవహారంలో ఉమ్మ ఆవిర్భించింది, ఆమె ఎక్కువ ఉండలేదు. అప్పుడు ఏం చేస్తాను అని ఈ విధంగా